లహరి వాళ్ళ హస్బెండ్ పోలీస్ కదా, ఆయన కాల్ వస్తే కాల్ లిఫ్ట్ చేసి అంటాడు కదా జీప్లో వెళ్ళుకుంటా, ప్రకాష్ హెల్త్ బాగైందంట, ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, నేను హాస్పిటల్కి వెళ్తున్నా ఆయనతో మాట్లాడడానికి అని చెప్పేసి వేరే వాళ్ళు ఎవరో కాల్ చేస్తే వాళ్ళతో మాట్లాడి హాస్పిటల్కి వస్తాడు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ప్రకాష్తో మాట్లాడతాడు. చెప్పు ప్రకాష్, ఎవరు మా తమ్ముని చంపింది ఎవరు, చెప్పు ప్రకాష్ అని చెప్పేస్తే అప్పటికే మరి ఈ విషయం ఎట్లా తెలుసుకున్నదో ఏమో తెలియదు కానీ లహరి సరేనే ఇద్దరు వచ్చి దొంగచాటుగా ఉండి ప్రకాష్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ప్రకాష్ వాళ్ళని చూసి లా 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 అని చెప్పేసి ఆ డోర్ వైపు చూపిస్తూ ఉంటాడు. కానీ ఆయనకు లహరి వాళ్ళ హస్బెండ్కి అర్థం కాకుండా అబ్బా చెప్పు ప్రకాష్, ఎవరో చెప్పు, ఆ హంతకులు ఎవరో చెప్పు, నా తమ్ముని చంపింది ఎవరు, వాళ్ళ పేర్లు చెప్పు, వాళ్ళు ఎక్కడ ఉంటారో చెప్పు ప్రకాష్ అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉంటాడు. కానీ ఈయన ఏం చేస్తాడు ప్రకాష్, వాళ్ళు ఎదురుగా శరణ్య లహరి ఒప్పిస్తారు కదా, వాళ్ళ పేరు చెప్పడానికి చేయి పెట్టి ఇలా చూపిస్తూ లా 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 అని చెప్పేసి ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ లహరి వాళ్ళ హస్బెండ్కు అర్థం కాక చెప్పు అని ఆయన తగులుతూ అసలు నిజంగానే ఆయన చెప్పే వర్డ్స్ ఆయనకు అర్థమవుతాయా కావా, మరి అర్థం చేసుకుంటాడా లేదా, హంతకుడు ఎవరో అనేది ఆయన కనిపెట్టాడా, మరి ఈలోపు ఈ శరణ్య లహరి ఇద్దరు కలిసి లహరి వాళ్ళ హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి మరి ప్రకాష్ని ఏమన్నా చేస్తారా, అసలు ఏం చేస్తారా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.